400 కోట్ల సినిమా, కానీ కట్ చేసే ట్రైలర్లో ఒక చిన్న లోగో. అదే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్న చర్చ కూడా. సో ఇది విజయ్ గారి ఆఖరి సినిమా. దళపతి విజయ్. తమిళ ఇండస్ట్రీలో ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి హీరోకి ఇది లాస్ట్ సినిమా. ఈ లాస్ట్ సినిమాలో జెమినీ ఏఐతో చేసిన లోగో ఒకటి వాడడం జరిగింది. అసలు జెమినీ ఏఐతో లోగో వాడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అంత పెద్ద టీం, మినిమం 400 కోట్ల బడ్జెట్ వాళ్ళది. సో చాలామంది పెద్ద పెద్ద టీం అందులో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. ఎందుకు జెమినీ ఏఐతో చేసిన లోగోని వాడాల్సి వచ్చింది? ఒరిజినల్గా ఎందుకు తయారు చేయలేకపోయారు? మాట్లాడుకునే కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దళపతి అంటే ఒక ఎమోషన్, అట్లాంటి వ్యక్తి. సో జననాయకన్ సినిమాకి ఆయన టీంని చూస్తే ఒకసారి హెచ్ వినోద్, మనకు తెలుసు ఆయన సినిమాలు ఏంటి అనేది. అనిరుద్ మ్యూజిక్, అఫీషియల్లీ అది చాలా పెద్ద బ్రాండ్ దానికి, ఆ సినిమాకి. సో ఇట్లాంటి టీంని కూడగట్టుకున్న తర్వాత ఎందుకు జెమినీ ఏఐతో లోగో చేయాల్సి వచ్చింది వాళ్ళు అంటే, ఇప్పటి వరకు మూవీ టీం ఇంకా దీని మీద అప్డేట్ ఇవ్వలేదు. కానీ మనకు తెలుసు నిన్న జననాయకన్ ట్రైలర్ వచ్చింది, యూట్యూబ్లో బాగా వైరల్ అయింది కూడా. సో ట్రైలర్ జరుగుతున్న కొంతమందికి ఐడియాస్ రాలేదు అంటే ఎందుకు అనేది. సో ఒక షార్ట్ గన్ రెడీ చేసి అప్లోడ్ చేసే టైంలో ఒక టైటిల్ వస్తుంటుంది, అది జెమినీ ఏఐతో చేసిందని చాలామంది గమనించారు. కింద కూడా కామెంట్స్ కూడా పెట్టారు. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామంది ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కింద కామెంట్స్లో కానీ చాలామంది టెక్స్ట్ చేశారు, అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అంటే ఇంత పెద్ద స్టార్ ఉన్న ఈ సినిమాకు అది కూడా ఆఖరి సినిమా. పైగా ఇంకోటి ఏంటంటే, నేలకొండ భగవంత్ కేసరి అంటే తెలుగులో మంచి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది, అనిల్ రావుపూడి గారికి కూడా మంచి పేరు తెచ్చింది. మంచి ఫార్ములా కూడా అది. అందులోనే ఏంటంటే ఇప్పుడు విజయ్ దళపతికి ఉన్న క్రేజీ తెలుసు తమిళ్లో ఎట్లా ఉందనేది. అంటే ఆయన ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాబోయే సీఎం అంటూ కూడా చాలామంది అంటే ఇట్లా మంచి ఇది జరుగుతుంది. అంటే ఆయన కూడా మంచి ఫైట్ ఇస్తున్నాడు. సో దెన్ తర్వాత రిజల్ట్ ఏంటనేది తర్వాత విషయం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హైప్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. పొలిటికల్గా కూడా ఆయనని చేంజ్ చేయగలిగే శక్తి ఆ సినిమాకు ఉందనేది చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా మనం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మన తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం కాకంటే ముందు గ్యాప్లో వకీల్ సాబ్ అట్లాంటి సినిమాలు చేసింది. అంటే కొంచెం పాజిటివిటీ అనేది జనాల్లో పెరిగింది. సో దానివల్ల ఏంటంటే అక్కడ పబ్లిక్ మీద కూడా ఆయన సినిమా అనేది ప్రభావం చూపిస్తుంది అనేది వాళ్ళు నమ్మిండ్రు. పైగా ఈ కంటెంట్ వాళ్ళకి నచ్చింది కాబట్టి రీమేక్ చేయాలనుకుంటున్నారు, రీమేక్ చేస్తున్నామని చెప్పారు. కానీ ట్రైలర్ మొత్తం చూస్తే నేలకొండ భగవంత్ కేసరి సినిమా దాదాపు ఆ హీరోయిజాన్ని మ్యానిపులేట్ చేస్తూనే వెళ్తుంటుంది. కానీ ఇక్కడ ఈ జననాయకన్ సినిమాలో మాత్రం తమిళ ప్రజల్ని, తమిళ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూనే సినిమా తీశారు. అది మనందరం చూసినాము, అబ్జర్వ్ చేసింటారు. ఇవన్నీ పక్కకు పెడితే ఆ లోగో విషయం మాత్రం నెట్లో చాలా వైరల్ అవుతుంది. సో దాని మీద మూవీ టీం స్పందించి ఇమ్మీడియట్లీ మళ్ళీ దాన్ని అంటే జనాలకు గుర్తుపట్టలేనంతగా మళ్ళీ రీఅప్లోడ్ చేసింది. మీరు చూసింటారో లేదో, మళ్ళీ ట్రైలర్ ఒకసారి చూడండి. అంటే ట్రైలర్ చాలామందికి నచ్చింది. బట్ ఆ ఒక్క మిస్టేక్ ఎందుకు చేయగలిగిందంటే, జెమినీ ఏఐని వాడగలిగిన అవసరం ఏమొచ్చిందంటే, చాలామంది ఏమంటున్నారంటే ఏఐని వాడవచ్చు కదా, వాడి రిజల్ట్స్ ఉన్నాయి కదా, అంటే అట్లా కూడా వాడచ్చు కదా అని అంటున్నారు. కానీ ఏదైనా ఒరిజినలే కాబట్టి, అంత పెద్ద హీరో కదా, అంత పెద్ద హీరో అన్నప్పుడు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న సినిమా, చాలామంది కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగుంది కాబట్టి, సో అందులోనూ పొలిటికల్గా అది చేంజ్ చేసే సినిమా కాబట్టి మీరు ఏఐతో ఎందుకు చేస్తున్నారు, ఒరిజినల్గా మంచి లుక్ ఇస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దెన్ చూద్దాం. అంటే ఇంకొంతమంది ఏంటంటే ఏఐ వాడితే తప్పేంటి, సో వాడకూడదు, టెక్నాలజీ కదా అది కూడా అనేటట్టుగా చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సో చూద్దాం అంటే సినిమాలో ఏ పరంగా ఉన్నాయో మరి. అంటే ఒక ట్రైలర్లోనే చాలామంది గమనించారు, ట్వీట్ చేశారు, అన్నీ చేశారు. దెన్ ఇంకా చాలా బాకీ ఉన్నాయి. అంటే సినిమాలో ఎట్లా వాడిరు ఏఐ అనేది మనకు క్లారిటీ ఉంటుంది. సో చాలా ఏఐతో చేసిన సినిమాలు కూడా కొన్ని వచ్చినాయి. ఏది ఏమున్నా చూడాలి, ఎందుకంటే ఈయన పబ్లిక్ స్టార్ కాబట్టి, చాలామంది ఫాలోయింగ్ ఉంది కాబట్టి. సో ఒరిజినాలిటీ ఉంటే కొంచెం జనాలకి ఇంకా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం కాబట్టి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలా టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.